ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. సిబిఐ తాజా ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా చేర్చలేదు. కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటి వరకు సిబిఐ ప్రశ్నించిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. ఏప్రిల్ 25న సిబిఐ అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. సుమారు 5700 పేజీలతో రెండో ఛార్జ్షీట్ను కూడా సిబిఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జ్షీట్ను నవంబర్ 25న దాఖలు చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 11న కవితను హైదరాబాద్లోని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రశ్నించిన 89 మంది వివరాలు ఛార్జ్షీట్లో ప్రస్తావించింది.